ఒరిస్సాలోని కటక్లో టీ బంక్ నడుపుతున్న దేవరపల్లి ప్రకాష్ రావు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈయన చాలా కాలం క్రితం ఒరిస్సా వెళ్ళి అక్కడ రకరకాల మార్గాల్లో బతుకు పోరాటం సాగించి చివరకు టీ బంక్తో సెటిల్ అయ్యారు. ఒరిస్సా కటక్లోని బక్సీ బజార్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అక్కడ నివసించే వారంతా కూలీ నాలీ చేసుకునే వాళ్ళు, రిక్షా లాగి జీవనం సాగించే వాళ్ళే. దేశంలోని అన్ని బస్తీల మాదిరిగా ఇది ఒక మురికివాడ. అయితే బక్సీ బజార్ వార్తల్లోకి ఎక్కింది. జాతీయ అంతర్జాతీయ విలేకరులు, అధికారులు, ఎన్జిఓ ప్రతినిధులు ఆ బస్తీకి క్యూ కడుతున్నారు. దీనికి కారణం అక్కడ ఉన్న ఓ చాయ్ దుకాణం అంటే ఆశ్చర్యం కలగక మానదు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దీన్ని నడిపేది తెలుగువాడు 59 ఏళ్ల వయసున్న దేవరపల్లి ప్రకాష్ రావు. ఎవరో ఓ అనామకుడు చేసిన రక్తదానంతో బతికి బయటపడ్డ ఈయన 4 దశాబ్దాలుగా రక్తదానం చేస్తూనే ఉన్నారు. 210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్లెట్ దానం చేశారు. ఇదే కాక ఆసుపత్రిలో ఉన్న పేద ప్రజలకు వేడి నీళ్లు, పాలు, బ్రెడ్ అందిస్తారు కూడా ఈయన. ఇక బస్తీలోని పిల్లలు ఎవరు చదువుకోవడం లేదని తన ఇంట్లోని 2 గదుల్లో ఒకదానిని పాఠశాలగా మార్చివేశారు. పిల్లలను ఒప్పించి పుస్తకాలు కొని ఇచ్చి చదువులు చెప్పడం మొదలెట్టారు. ఇప్పుడు ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థులు, 5 టీచర్లు ఉన్నారు. ప్రతి టీచరుకు నెలకు 1500 రూపాయలు వేతనం కింద చెల్లిస్తున్నారు. టీ స్టాల్లో వచ్చే ఆదాయంతో కుటుంబ ఖర్చులు పోను మిగిలిన వాటిని పాఠశాల నిర్వహణ, సామాజిక సేవా కార్యక్రమాలపై ఆయన ఖర్చు చేస్తున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం